చాలా సింపుల్ గా అయిపోయే పచ్చడిలో టమాటా నిల్వ పచ్చడి కూడా ఒకటండి. చాలా సింపుల్ గా చేయొచ్చు. హాయ్ అండి, నమస్తే, నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చెప్పిన స్టైల్లో చేయండి. ఫస్ట్ నేను దీనికోసం 1 కేజీ టమాటా తీసుకున్నానండి. కేజీ టమాటా అనగానే ఎర్రటి టమాటా తీసుకోవాలండి. ఎర్రటి టమాటా చాలా తొందరగా మగ్గుతుంది. టమాటా కూడా దానివల్ల నిల్వ ఉంటుంది, ఖరాబ్ అనేది కాదు. ఎప్పుడు కూడా కచ్చి టమాటా తీసుకోవద్దు. దీనికోసం నేను 1 కేజీ తీసుకున్నానండి. ఇకపోతే కటింగ్ ఎలా చేయాలంటే మరీ చిన్నగా ఉండొద్దు, మరీ పెద్దగా ఉండొద్దు. ముక్క అనేది ఒక మీడియం సైజు, నేను వీడియోలో ఎలా చూపిస్తానో అదే విధంగా కట్ చేసేయండి. దానికోసం మళ్ళీ పొడి జీలకర్ర మెంతుల పొడి వాడాలండి. దీనివల్ల టేస్ట్ అనేది అదనంగా వస్తుంది. నేను జీలకర్ర మెంతుల పొడి అనేది కాస్త ఎక్కువ తీసుకున్నాను, స్పూనర్ ఎక్కువ తీసుకున్నాను. నేను 1 కేజీకి అయితే ఒక స్పూన్ పడుతుందండి. ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే మనకు మిక్సీలో పట్టదు కాబట్టి. ఇలా లైట్ సెగ మీద వేయించండి. గ్యాస్ లోగా పెట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఇది మాడొద్దు. ఇది మాడితే పచ్చడి అనేది టేస్ట్ మొత్తం పోతుంది. తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో మీరు ఆయిల్ పోయకుండా టమాటా మగ్గనివ్వండి. ఇప్పుడు కూడా గ్యాస్ అనేది ఎక్కువ పెట్టొద్దు. ఎంత స్లోగా పెట్టి చేస్తే అంత బాగా వస్తుందండి. పచ్చడి అనేది మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూను దొడ్డు సాల్ట్ వేసేయండి. 2 టేబుల్ స్పూన్ దొడ్డు సాల్ట్ వేయాలి. కొంతమంది అడుగుతారు, దొడ్డు సాల్ట్ వేయగానే మగ్గుతుందా టమాటా అనేది అంటే ఏం పర్వాలేదండి. సాల్ట్ వల్ల త్వరగా మగ్గుతుంది. ఆ తర్వాత ఒక ఎల్లిగడ్డ తీసుకొని కొంచెం మిక్సీలో పట్టుకొని కొంచెం పక్క పెట్టుకోండి. ఆ కొంచెం ఎందుకంటే తాలింపులో మళ్ళీ మనం వేయాల్సి ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక నిమ్మ సైజు అంతా చింతపండు తీసుకొని టమాటాలో వేసేయండి. చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఎల్లిపాయ పేస్ట్ పట్టాం కదండి, మిక్సీలో పట్టాం కదా, అది వేసేయండి. అల్లం మాత్రం టచ్ చేయొద్దండి. చూడండి, టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఒకవేళ టమాటా కానీ కొంచెం ఎక్కడెక్కడైనా మగ్గలేదనుకో ఇలా కట్ చేసేయండి అక్కడికక్కడికి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మాక్సిమం కారాన్ని పట్టి ఉంటుంది. కొన్ని తేజ మిరపకాయలు ఉంటాయి, దాన్ని బట్టి మీరు వేసుకోండి. స్పైసీ కారం అంటే కాస్త తక్కువ వేసుకోండి. నార్మల్గా ఉంటే మాత్రం 2 స్పూన్ల దాకా వేసుకోండి. నాదైతే మీడియం సైజు ఉందండి కారం. ఇలా కలుపుతూ ఉండండి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు. ఏదైనా టమాటా మొగ్గలేదంటే ఇలా కొట్టేసేయాలండి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి అనేది మనం వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. నేను పట్టినంత వరకు మొత్తం వేయలేదండి. వేసి కలిపి పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్ అండి టమాటా పచ్చడి అనేది. చాలా సింపుల్, నిల్వ ఉంటుందండి. ఇంకొకటి, టమాటా పచ్చడి అనేది ఎలా ఖరాబ్ అవుతుందంటే ఆయిల్ తక్కువైతేనే ఖరాబ్ అవుతుంది. ఇంకొకటి చెయ్యి తగిలితే ఖరాబ్ అవుతుందండి. ఇప్పుడు తాలింపు చూద్దామండి. కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ అనేది పచ్చడికి, ఏ పచ్చడికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పడుతుంది. 1 కప్పు ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం వెల్లిపాయలు వేసుకొని ఆవాలు వేసుకున్నాను 1 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 5-6 దాకా తీసుకోండి 1 కేజీకి. కరివేపాకు వేసుకొని లైట్ గా మగ్గిన తర్వాత గ్యాస్ ఇప్పుడు స్లోగా పెట్టేసి కొంచెం పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు చూడండి, గ్యాస్ అయితే నేను స్లోగానే పెట్టాను, ఎందుకంటే జీలకర్ర మెంతులు అనేది మాడొద్దు కనుక. ఇప్పుడు టమాటా అనేది మనం వేసేయాలండి. అందులో ఎంత వరకు ఉందో అంతవరకు వేసేయాలి. మీకు కాస్త ఆయిల్ అనేది ఎక్కువ కనపడొచ్చు, కానీ పచ్చడికి అనేది ఖచ్చితంగా ఆయిల్ అనేది ఖచ్చితంగా కావాలండి. ఎప్పుడైతే ఆయిల్ తగ్గుతుందో
ఖరాబ్ అవుతుంది, పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. ఇంకొకటి చెయ్యి తగిలినా కూడా ఖరాబ్ అవుతుంది. ఈ 2 విషయాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇవి లేకుండా ఉంటే మాత్రం ఈ ప్రాబ్లం లేకుండా ఉంటే మాత్రం పచ్చడి మనకి ఎంత కాలమైనా నిల్వ ఉంటుందండి. చాలా సింపుల్. ఇప్పుడు ఆయిల్ అనేది కూడా మొత్తం గుంజుకుపోయింది, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా చాలా సింపుల్ అండి. ఇంకా మీకు ఏదైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.